హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యూట్యూబ్లో షార్ట్ వీడియోకి కాపీరైట్స్ కానీ క్లైమ్స్ కానీ రాకుండా మనం వీడియోని ఎక్కడి నుండి అప్లోడ్ చేయాలి, మనం అప్లోడ్ చేసిన షార్ట్ వీడియోకి మనం మ్యూజిక్ కానీ మూవీ సాంగ్స్ కానీ మన మూవీ డైలాగ్స్ కానీ మనం ఏ విధంగా యాడ్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే చాలా మంది కూడా యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటారు కానీ నార్మల్గా చాలా మంది వీడియోస్కి అయితే కాపీరైట్స్ అయితే వస్తుంటాయి. ఓకేనా, ఎందుకంటే కాపీరైట్స్ వస్తే మనకు చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి అలాంటి ప్రాబ్లం రాకుండా ఓకేనా యూట్యూబ్లో మనం అప్లోడ్ చేసిన షార్ట్ వీడియోకి మనకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా అంటే కాపీరైట్స్ కానీ కాపీరైట్ క్లెయిమ్స్ కానీ మనకు రాకుండా మనం మ్యూజిక్ అనేది ఎక్కడ నుండి యూజ్ చేసుకోవాలి. ఓకేనా, అంటే ఆ మూవీ సాంగ్స్ కానీ మూవీ డైలాగ్స్ కానీ మనం షార్ట్ వీడియోకి ఏ విధంగా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా మంది కూడా ఆ యూట్యూబ్ నుంచే వాడుకుంటారు. అంటే ఓకేనా, చాలా మంది కూడా ఆ యూట్యూబ్లో షార్ట్ వీడియోకి మ్యూజిక్ అనేది ఎక్కడ నుండి వాడుకుంటారు. అంటే ఆ యూట్యూబ్ నుంచి వాడుకుంటే మనకు ఎటువంటి ప్రాబ్లం రాదని చాలా మంది కూడా అనుకుంటారు. కాబట్టి ఇక్కడ వాళ్ళు యాడ్ సౌండ్ మీద క్లిక్ చేసుకొని వాళ్ళు మ్యూజిక్ అనేది ఇక్కడ నుండి అయితే వాడుకుంటారు. ఓకేనా, ఇక్కడ నుండి వాడుకుంటే మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాదని చాలా మంది కూడా సాంగ్స్ అనేవి మ్యూజిక్ అనేవి ఇక్కడ నుండి అయితే వాడుకుంటారు. కానీ మనం కొన్ని సార్లు మనం మ్యూజిక్ అనేది ఇక్కడ నుండి వాడుకున్నా కూడా మన షార్ట్ వీడియోకి కాపీరైట్స్ అయితే వస్తుంటాయి. ఓకేనా, యూట్యూబ్ లో మన షార్ట్ వీడియోకి మనం మ్యూజిక్ అనేది ఎక్కడ నుండి తీసుకోవాలి. ఓకేనా, ఇంకా కొంతమంది షార్ట్ వీడియోకి మ్యూజిక్ అనేది ఎక్కడ నుండి వాడుకుంటారంటే ఇక్కడ వీళ్ళు ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. ఇక్కడ మీకు నేను ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ ఒక మ్యూజిక్ అనేది వాడుతుంటారు షార్ట్ వీడియోకి. ఓకేనా, దీనికి కూడా మనకు కాపీరైట్స్ అనేది రావచ్చు. ఓకేనా, ఇక్కడ వాళ్ళు ఇక్కడ నుంచి మనం ఇక్కడ క్లిక్ చేసుకొని మనం మ్యూజిక్ అనేది ఇక్కడ నుండి ఓకేనా వాళ్ళ మ్యూజిక్ అనేది మనం ఇక్కడ వాడుకున్నా గానీ మనకు ప్రాబ్లం అయితే రావచ్చు, కాపీరైట్స్ కానీ మనకు రావచ్చు. ఓకేనా, కాబట్టి మనకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఓకేనా మనం యూట్యూబ్ లో షార్ట్ వీడియోకి మనకు ఆ మూవీ సాంగ్స్ కానీ మూవీ డైలాగ్స్ కానీ మనం వాడుకుంటే మన వీడియోకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా మనం ఎక్కడ నుండి తీసుకోవాలన్నది ఇప్పుడు మీకు నేను క్లారిటీగా అయితే మళ్ళీ చెప్తున్నా. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ వీడియోని ఒకటి అప్లోడ్ చేయండి. ఓకేనా, యూట్యూబ్ లో మీరు ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ ఒక షార్ట్ వీడియో అనేది యూట్యూబ్ లో ఇచ్చేయండి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఏంటి అంటే ఇక్కడ మనకు పైన యాడ్ సౌండ్ అని కనిపిస్తుంటది. ఓకేనా, మీరు ఇక్కడ సౌండ్ మీద క్లిక్ చేసుకోండి, యాడ్ సౌండ్ మీద. ఓకేనా, మీరు ఇక్కడ సౌండ్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకు మళ్ళీ ఇలా అయితే వస్తుంది. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పేది ఒకటే, మీరు ఇక్కడ నుంచి మ్యూజిక్ అనేది అస్సలు కూడా వాడకండి. ఓకేనా, మీ షార్ట్ వీడియోకి మీరు మ్యూజిక్ అనేది ఇక్కడ నుండి మీరు అస్సలు కూడా వాడద్దు అన్నమాట. కాబట్టి మనం ఎక్కడ నుండి యూజ్ చేసుకోవాలి. ఓకేనా, మన షార్ట్ వీడియోకి మనం మ్యూజిక్ అనేది ఎక్కడ నుండి యూజ్ చేసుకోవాలంటే ఓకేనా మీరు ఇక్కడ ఫస్ట్ సెర్చ్ మీద క్లిక్ చేసుకోండి. సెర్చ్ మీద క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ తెలుగు అని ఇచ్చేయండి. అంటే మీరు ఇక్కడ సాంగ్స్ వచ్చేసి మీకు తెలుగు కావాలన్నా లేదా ఇంగ్లీషా హిందీ అనేది ఇక్కడ మనకు ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. అంటే మనకు తెలుగులో కావాలన్నా సాంగ్స్ వచ్చేసి ఇంగ్లీష్లో కావాలన్నా ఇక్కడ మనం టైప్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎగ్జాంపుల్ వచ్చేసి నేను ఇక్కడ తెలుగు అని ఇస్తున్నాను. మీరు ఇక్కడ హిందీ సాంగ్స్ అయినా ఇంగ్లీష్ సాంగ్స్ అయినా మీరు ఇక్కడ వాడుకోవచ్చు. తెలుగు అని ఇచ్చేసి మీరు ఇక్కడ కింద సెర్చ్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు తెలుగు సాంగ్స్ అయితే మొత్తం కూడా ఇక్కడ మనకు రావడం అయితే జరుగుతుంది. ఓకేనా, మనం ఇక్కడ నుండి కూడా వాడుకోవద్దు. ఓకేనా, మన షార్ట్ వీడియోకి మనం మ్యూజిక్ అనేది మనం ఇక్కడ నుండి కూడా వాడుకోవద్దు. మరి ఎక్కడ నుండి యూజ్ చేసుకోవాలంటే ఓకే నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకి కనిపిస్తుంటది. ఇక్కడ మనకి యాల్ అని, నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి అఫీషియల్ అని, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఒరిజినల్ సౌండ్స్ అని ఇక్కడ మనకి కనిపిస్తుంటది. ఓకేనా, ఇక్కడ క్లిక్ చేసుకొని మన వీడియోకి మనం మ్యూజిక్ అనేది యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకి అఫీషియల్ మ్యూజిక్ ఉందిగా, మీరు ఇక్కడ అఫీషియల్ మ్యూజిక్ మీద క్లిక్ చేసుకొని మాత్రమే మీరు ఇక్కడ నుండి వచ్చిన సాంగ్స్ మాత్రమే మనం ఇక్కడ యూజ్ చేసుకోవాలి. ఓకేనా, మనం ఇక్కడ అఫీషియల్ మ్యూజిక్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకు మళ్ళీ కొన్ని సాంగ్స్ అయితే రావడం జరుగుతుంటది. అంటే మీరు ఇక్కడ ఫస్ట్ చూసుకోండి, మీకు నచ్చిన సాంగ్ అనేది మీరు ఇక్కడ చూసుకోండి, ఇక్కడ సెర్చ్ చేసుకొని నెక్స్ట్ ఇలా మీరు కిందికి వెళ్ళి ఇక్కడ మొత్తం కూడా చూసుకోండి. ఇక్కడ నుండి మాత్రమే వాడుకోండి. ఓకేనా, ఇక్కడ నుండి వాడుకుంటే మాత్రమే మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకి ఒరిజినల్ సౌండ్స్ అనమాట. ఇక్కడ మనం క్లిక్ చేసుకుంటే ఏంటి అంటే మనం ఇక్కడ నుండి మనం సాంగ్ అనేది వాడుకుంటే మనకు కంపల్సరీ కాపీరైట్స్ అయితే వస్తుంటాయండి. ఓకేనా, మీ షార్ట్ వీడియోకి ఎటువంటి ప్రాబ్లం రాకూడదు, క్లైమ్స్ కానీ కాపీరైట్స్ కానీ రాకూడదు అనుకుంటే మాత్రం మీరు ఇక్కడ అఫీషియల్ మ్యూజిక్ మీద క్లిక్ చేసుకొని మాత్రమే మీ షార్ట్ వీడియోకి మీరు ఇక్కడ మ్యూజిక్ అనేది ఇక్కడ నుండి మాత్రమే వాడుకోండి. ఓకేనా, ఈ వీడియో పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను లేదా వీడియో అనేది చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వీడియో.